that wonderful? హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్, యువర్ గో టు స్పేస్ ఫర్ ఆల్ హాలీవుడ్ సినిమా. ఈ వీడియోలో మనం టామ్ హిడిల్స్టన్ నటించిన ద లైఫ్ ఆఫ్ చక్ మూవీ రివ్యూ గురించి డిస్కస్ చేసుకుందాం. మీరు ఇప్పుడే మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. అప్పుడే మన లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబర్సే అయితే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఒక లుక్ వేసుకోండి. మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్ రైట్, ఇక లేట్ చేయకుండా లెట్స్ జంప్ స్ట్రైట్ ఇంటు ద మెయిన్ కంటెంట్. ద లైఫ్ ఆఫ్ చక్ సినిమా చూసాక ఎలా అనిపించింది అంటే, ద లైఫ్ ఆఫ్ చక్ ఇస్ అ బ్రిలియంట్ ఫిలిం. మనం చాలా అరుదుగా ఇలాంటి యూనిక్ మూవీస్ చూస్తూ ఉంటాము. అసలు ఫస్ట్ టీజర్స్ అండ్ ట్రైలర్స్ చూసాక డైరెక్టర్ మైక్ ఫ్లానగన్ అనగానే కొంచెం డౌట్ వచ్చింది. ఈయన ప్రీవియస్ వర్క్స్ హారర్ ఫిలిమ్స్కి ఫేమస్ కదా, ఇలాంటి సబ్జెక్ట్ని హ్యాండ్ చేయగలడా అని. అండ్ టామ్ హిడిల్స్టన్ కూడా ఇప్పటి వరకు చక్ లాంటి లేయర్డ్ రోల్లో చూడలేదు. సో మిక్స్ థాట్స్తోనే థియేటర్కి వెళ్ళాను. ఈ మూవీ టామ్ హిడిల్స్టన్ పర్సనాకి అండ్ చరిష్మాకి సెట్ అవుతుందా అనే డౌట్తోనే. బట్ వన్స్ ఆఫ్టర్ ద ఫిలిం స్టార్ట్స్ అండ్ ఇట్స్ టోన్లో ఇమర్స్ అయిపోతే మాత్రం సినిమా అయిపోయాక చాలా హెవీ హార్ట్తో థియేటర్ నుంచి బయటకు వస్తారు. మన రోజు లైఫ్లో చూసే చాలా వాటి మీద ఈ ఫిలిం ఒక కొత్త పిఓవిలో చూసేలా చేస్తుంది. ఇట్ ఈస్ అ డీప్లీ ఫిలాసాఫికల్ డ్రామా విత్ బ్యూటిఫుల్ మెసేజ్. మేకర్స్ ఈ సినిమాలో కొన్ని హార్డ్ హిట్టింగ్ ట్రూత్స్ మన ముందు పెడతారు. అండ్ ఆఫ్టర్ ద ఫిల్మ్ ఈజ్ ఓవర్ అవి కొంచెం మనల్ని మనం చూసే విధానం మీద ఆలోచింపజేసేలాగా చేస్తాయి. ఈ ఫిలిం యొక్క నరేషన్ స్టైల్ కూడా రొటీన్ ఫిలిమ్స్లో ఉండదు. ఐ మీన్ టెంప్లేటెడ్ ఫిలిమ్స్లో ఉండదు. చాలా డిఫరెంట్ అప్రోచ్లో కథను ప్రజెంట్ చేస్తారు ఈ సినిమాలో. క్యారెక్టర్స్ యొక్క భావాలు, ఆలోచనలు అండ్ వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ని బ్యాక్గ్రౌండ్ నరేషన్ ఇస్తూ కథని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. విచ్ సర్ప్రైజింగ్లీ వర్క్ బ్రిలియంట్లీ ఫర్ ది స్లైస్ ఆఫ్ లైఫ్ స్టోరీ టెల్లింగ్. చక్ యొక్క వేరియస్ లైఫ్ స్టేజెస్ని డిస్టింక్ట్ యాక్ట్స్గా డివైడ్ చేసి చూపించిన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మీకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తుంది థియేటర్లో. లాంగ్ టైం తర్వాత నాకు కూడా ఒక మంచి సినిమా చూసి వచ్చా అనే అనుభూతి కలిగింది సినిమా అయిపోయాక. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఈ సినిమా స్టీఫెన్ కింగ్ యొక్క పాపులర్ నావెల్ ద లైఫ్ ఆఫ్ చక్ని బేస్ చేసుకుని తీసిన అడాప్షన్. కథ చాలా సింపుల్. చక్ ర్యాన్స్ యొక్క లైఫ్ జర్నీని రైట్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ ఎక్స్ప్లోర్ చేసే స్టోరీ అనమాట. చక్ ఏం చేశాడు, ఏం ఫీల్ అయ్యాడు, ఎలా సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేశాడు, చక్ వే ఆఫ్ డీలింగ్ విత్ లైఫ్, ఇదంతా ఫిలిం కోర్ థీమ్ అన్నమాట. ఇక ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే, నాకు నచ్చిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ఈ జానర్ ఫిలిమ్స్కి ఇనీషియల్గా మూవీ థీమ్లో ఇమర్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఈ ఫిలింలో స్క్రీన్ ప్లే అండ్ నరేషన్ స్టైల్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. చక్ యొక్క డిఫరెంట్ లైఫ్ ఫేజెస్ని డిఫరెంట్ యాక్ట్స్గా ప్రజెంట్ చేసిన విధానం చాలా ఎక్సలెంట్గా ఉంది. వన్స్ స్టోరీ ఫ్లోలో కనుక మనం ఇన్వాల్వ్ అయితే క్యారెక్టర్స్తో పాటు మనం కూడా నవ్వుతాం, ఏడుస్తాం, చేర్ చేస్తాం. చక్ ఫీల్ అవుతున్న ప్రతి ఎమోషన్ మనం కూడా 2 hours సినిమా హాల్లో ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే. ఇక నెక్స్ట్ విషయం వచ్చేసి స్టెల్లార్ పర్ఫార్మెన్సెస్. అబ్బా, టామ్ హిడిల్స్టన్ ఎంత మంచి పర్ఫార్మరో నేను మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బీట్ లోకి ఆర్ బీట్ ఎనీ ఆఫ్ హిస్ పాస్ట్ ఫిల్మ్స్, పెయిన్, లవ్ ఎమోషన్స్ని అతను చాలా అద్భుతంగా పోర్ట్రే చేస్తాడు. ఈ సినిమాలో చక్ క్యారెక్టర్ ఫీల్ అయ్యే ఎమోషన్స్ని తన యాక్టింగ్తో బాగా ఎన్హాన్స్ చేశాడు. అండ్ సినిమా మధ్యలో ఒక డాన్స్ నెంబర్ ఉంటుంది. డ్యామ్, దుమ్ము రేగొట్టాడు మనోడు నిజానికి. ఇది చూసాక నా ఆల్ టైమ్ ఫేవరెట్ టామ్ హిడిల్స్టన్ డ్యాన్స్ నెంబర్ అయిపోయింది. నాట్ జస్ట్ టామ్ హిడిల్స్టన్, చక్ గ్రాండ్ ఫాదర్ రోల్లో చేసిన మార్క్ హ్యామిల్, చక్ యంగర్ వర్షన్స్ ప్లే చేసిన చైల్డ్ యాక్టర్స్ ఇద్దరు కూడా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హానెస్ట్లీ పిల్లలు ఎంత బాగా ఎలా యాక్ట్ చేశారా బాబు అనుకున్న సినిమా నడుస్తున్నంతసేపు. ఇక మూడో విషయం వచ్చేసి సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్. ఈ మూవీలో సినిమాటోగ్రఫర్ పర్టికులర్లీ థర్డ్ యాక్ట్లో అండ్ ఫస్ట్ యాక్ట్లో స్క్రీన్ మీద విజువలైజ్ చేసిన ఫ్రేమ్స్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. రీసెంట్గా వచ్చిన ఫిల్మ్స్లో దిస్ వన్ హ్యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాటోగ్రఫీ. కలర్ ప్యాలెట్ కూడా చాలా థాట్ఫుల్లీ డిజైన్ అనిపించింది నాకు. స్క్రీన్ మీద విజువల్స్తో పాటు సటిల్ బ్లెండ్ ఆఫ్ మ్యూజిక్ గివ్స్ అ మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్. అబ్బా, మ్యూజిక్ కూడా చాలా నీట్గా ఎంత అవసరమో అంతే బ్లెండ్ చేసి మెజారిటీ సీన్స్లో పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారు మ్యూజిక్ని కూడా. ఇక నెక్స్ట్ ది డైలాగ్స్. వెరీ ఇంపాక్ట్ఫుల్, వెరీ హార్డ్ హిట్టింగ్, వెరీ స్ట్రాంగ్, అంతే, ఎందుకంటే చెప్పడానికి ఏం లేదు. సో ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, హానెస్ట్లీ పెద్దగా నాకైతే ఫ్లాస్ ఏం కనిపించలే. బట్ కొంచెం ఒక్క డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఏంటంటే టామ్ హిడిల్స్టన్ ఫుల్ లెంత్ రోల్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన వాళ్ళు తన స్క్రీన్ టైం తక్కువగా ఉండటం వల్ల కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఓవరాల్గా టామ్ హార్డ్లీ 15 to 20 minutes ఉంటాడు అంతే ఫిల్మ్లో. ఇన్ఫ్యాక్ట్ అతనికి ఇంకొంచెం ఎక్కువ స్క్రీన్ టైం ఇచ్చుంటే బాగుండేది అని నేను కూడా ఫీల్ అయ్యా. సో దీస్ ఆర్ మై థాట్స్ అండ్ మై రివ్యూ ఆఫ్టర్ వాచింగ్ లైఫ్ ఆఫ్ చక్ ఫిలిం. ఇక రేటింగ్స్ విషయానికి వస్తే, యాక్టింగ్కి 4.5/5,
స్టోరీ ఫ్రెష్నెస్కి 3.5/5, సినిమాటోగ్రఫీకి 3.5/5, ఇక మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైన్కి 3.5/5. సో దీన్ని బట్టి ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ద లైఫ్ ఆఫ్ చక్ మూవీకి మా మూవీ లునాటిక్స్ ఇచ్చే రేటింగ్ 3.75/5. మీరు కానీ ఫీల్ గుడ్ మూవీస్, ఫిలసాఫికల్ డ్రామాస్ ఆర్ స్లైస్ ఆఫ్ లైఫ్ జానర్ ఇష్టపడే వాళ్ళైతే గైస్ దిస్ ఫిల్మ్ ఇస్ ఫర్ యూ. లైఫ్ ఆఫ్ చక్లో వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్, హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్, హార్ట్ వార్మింగ్ మూమెంట్స్ అండ్ థాట్ ప్రొవోకింగ్ ఎమోషన్స్ ఉంటాయి. డెఫినెట్లీ ఇది ఒక చాలా మంచి మూవీ. వీ హైలీ రికమెండ్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ చక్ ఆన్ ద బిగ్ స్క్రీన్. ఇలాంటి సినిమాలకి ఆస్కార్స్ రావాలని నేను అనుకుంటాను. సో యా, మీరు కూడా ఈ సినిమాని చూసినట్లయితే లైఫ్ ఆఫ్ చక్ మీకు ఎలా అనిపించిందో మీ థాట్స్ అండ్ ఒపీనియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ ద రివ్యూ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ చక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.